మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ క్షణం మీకు చాలా అవసరమైన ఒక సందేశం వచ్చింది. మీరు ఈ వీడియో తెరిచారు అంటే అది కాకతాళీయం కాదు. ఆకాశంలో ఉన్న గ్రహాలు మీకు ఒక రహస్య పిలుపు పంపాయి. మీ అంతరాత్మ ఆ పిలుపు విని మీ చేత ఈ వీడియో తెరిపించింది. ఇప్పుడు మీరు చదువుతున్నది మీ జీవితంలో ఒక కొత్త తెల్లవారుకు నాంది పలుకుతుంది. సిద్ధంగా ఉన్నారా? కర్కాటక రాశి. ఆగండి. ఈ పేరు వింటేనే ఒక మాతృత్వపు వెచ్చదనం అనిపిస్తుంది కదా. కర్కాటక రాశి అంటే చంద్రుని సొంత రాశి. చంద్రుడు అంటే మనసు. చంద్రుడు అంటే భావాలు. చంద్రుడు అంటే ప్రేమ, మమత, కరుణ. మీరు కర్కాటక రాశిలో పుట్టారంటే మీలో ఒక సముద్రంలాంటి హృదయముంది. మీరు ఇతరుల బాధను మీ బాధగా అనుభవిస్తారు. మీరు ఇతరుల సంతోషానికి మనసారా సంతోషపడతారు. మీరు మీ కుటుంబానికి, మీ ప్రేమికులకు, మీ స్నేహితులకు ప్రాణం ఇవ్వగలరు. ఇది మీ సొంత గొప్పతనం. ఇది మీకు దేవుడు ఇచ్చిన అత్యంత అమూల్యమైన వరం. కానీ ఒక్క నిమిషం, మీరు ఒక విషయం ఆలోచించారా? మీరు అందరికీ ఇస్తారు. కాని మీకు ఎవరు ఇస్తున్నారు? మీరు అందరి బాధలు వింటారు. కాని మీ బాధలు ఎవరు వింటున్నారు? మీరు అందరికీ ధైర్యం చెప్తారు. కాని మీకు ఎవరు ధైర్యం చెప్తున్నారు? మీ మనసు లోపల ఒక ప్రశాంతత కోసం వెతుకుతోంది. మీ హృదయం లోపల ఒక అంగీకారం కోసం ఆశిస్తోంది. ఆ ప్రశాంతత ఇప్పుడు వస్తోంది. ఆ అంగీకారం ఇప్పుడు లభిస్తోంది. ఎందుకంటే అడుత్త 15 నాళ్లు కర్కాటక రాశివారికి ఒక జీవితకాలపు మార్పు తీసుకొస్తున్నాయి. ఒక్క క్షణం. ఈ వీడియో ముందుకు వెళ్లే ముందు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలచుకోండి. కర్కాటక రాశివారికి చంద్రుడు ఆధిపతి కాబట్టి శివుడు, పార్వతీ అమ్మవారు, లక్ష్మీ తల్లి, సరస్వతీదేవి. ఏ రూపంలో అయినా సరే మీ ఇష్టదైవం పేరు కింద కమెంట్లో రాయండి. మీకు నచ్చిన దేవుని పేరు రాయండి. శివుడా, అమ్మవారా, కృష్ణుడా, రాముడా, ఆంజనేయుడా, వెంకటేశ్వరుడా, ఏ దేవుడైనా సరే ఆ పేరు రాయండి. ఆ ఒక్క చర్య మీకు ఈ సమయంలో అద్భుతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఆ పేరు రాయడం మీ ఇష్టదైవానికి మీరు ఇచ్చే ఒక చిన్న నివాళి. ఆ నివాళికి ప్రతిగా మీకు ఆ దేవుని అనుగ్రహం రెట్టింపు అవుతుంది. సరే, ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి లోతుగా మాట్లాడుకుందాం. గురుపెయర్చి గురించి మాట్లాడడానికి ముందు ఆగండి. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీరు చాలా కాలంగా ఒక బాధను మీలోనే దాచుకుంటున్నారు. ఒక కోరిక ఉంది మీకు. అది నిజం కావాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన విన్నారు. ఆ కోరిక నిజం కావడానికి గ్రహాలు ఇప్పుడు సిద్ధం చేస్తున్నాయి. నమ్మండి. ఆశ వదులుకోకండి. గురుపెయర్చి. ఇది కర్కాటక రాశి వారికి ఒక పెద్ద వరం. గురువు అంటే జ్ఞానానికి, సంపదకు, అదృష్టానికి, ఆరోగ్యానికి, కుటుంబ సుఖానికి అధిపతి. గురువు ఎక్కడ చూస్తాడో అక్కడ వెలుతురు వస్తుంది. గురువు ఎక్కడ నిలబడతాడో అక్కడ సమృద్ధి కలుగుతుంది. ఇప్పుడు గురువు కర్కాటక రాశివారికి అత్యంత అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. ఆగండి. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా అరుదైన అనుకూలత. ఈ అనుకూలత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. ఈ అధ్యాయంలో మీకు ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి. శని మహారాజు. ఆగండి. శని అనగానే భయపడే అవసరం లేదు. శని అంటే న్యాయదేవుడు. మీరు మంచి చేశారా? శని మీకు మంచి ఇస్తాడు. మీరు ఇతరులకు సహాయం చేశారా? శని మీకు అదే తిరిగి ఇస్తాడు. మీరు కష్టపడ్డారా? శని మీకు ఫలితం ఇస్తాడు. కర్కాటక రాశివారు మనసారా ఇతరులకు సహాయం చేసేవారు కాబట్టి శని ఇప్పుడు మీ వైపు అనుగ్రహంగా చూస్తున్నాడు. ఆ అనుగ్రహం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇది మీరు పడిన కష్టాలకు శని చెప్పే జవాబు. ఈ జవాబు మీకు నచ్చుతుంది. ఈ జవాబు మీ కళ్లలో ఆనందబాష్పాలు తెప్పిస్తుంది. రాహు-కేతు ప్రభావం. రాహువు ఇప్పుడు కర్కాటక రాశివారికి ఒక అనూహ్యమైన శక్తి ఇస్తున్నాడు. మీరు ఎప్పుడు చేయలేదని అనుకున్న పనులు ఇప్పుడు మీరు చేయగలరు. మీరు ఎప్పుడు వెళ్ళలేదని అనుకున్న చోట్లకు ఇప్పుడు వెళ్ళగలరు.
మీరు ఎప్పుడూ పొందలేదని అనుకున్న విషయాలు ఇప్పుడు మీ చేతికి అందుతాయి. కేతువు. ఆగండి. కేతువు మీ ఆంతరిక శక్తిని మేల్కొల్పుతున్నాడు. మీ ఆత్మలో నిద్రపోతున్న ఒక అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు లేచి నిలబడుతోంది. ఆ జ్ఞానం మీకు సరైన దారి చూపిస్తుంది. ఆ జ్ఞానాన్ని విశ్వసించండి. గ్రహదిశ మార్పు గురించి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గ్రహాలు ఒక నిర్దిష్ట దిశలో సంచరిస్తున్నప్పుడు జీవితం ఒక రీతిలో ఉంటుంది. గ్రహదిశ మారినప్పుడు జీవితం మారుతుంది. ఇప్పుడు కర్కాటక రాశికి గ్రహదిశ అనుకూలంగా మారుతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త శకానికి నాంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త తెల్లవారు. ఈ తెల్లవారు మీ అన్ని చీకట్లను తొలగిస్తుంది. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆగండి. ఇది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ సమ్మేళనం కర్కాటక రాశి వారికి అత్యంత శుభకరంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్లీ రాదు. ఈ అవకాశం ఒకసారి పోతే మళ్లీ రాదు. కాబట్టి ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఈ రోజులను సరిగ్గా ఉపయోగించుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. ఇది వినడానికి మీరు మనస్సు పెట్టండి. మొదటి కట్టల్లో మీకు ఒక అప్రతీక్షిత సందేశం వస్తుంది. ఆ సందేశం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మాట అయి ఉండవచ్చు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఒక మెసేజ్ వస్తుంది, లేదా ఒక వ్యక్తి నేరుగా మీ దగ్గరకు వస్తాడు. ఆ క్షణాన్ని జాగ్రత్తగా స్వీకరించండి. ఆ సందేశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. దాన్ని వదులుకోకండి. రెండవ ఘట్టం. ఇది ఆర్థిక విషయంలో ఒక పెద్ద శుభమార్పు. కర్కాటక రాశి వారికి ఈ ఘట్టంలో ధన సంబంధమైన ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక డబ్బు ఒక్కసారిగా వస్తుంది. మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. లేదా మీ వ్యాపారంలో ఒక పెద్ద లాభం వస్తుంది. లేదా మీరు ఊహించని చోట నుండి ఒక ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఈ ఘట్టంలో తెలివిగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మీ ఆర్థిక స్థితి శాశ్వతంగా మెరుగుపడుతుంది. మూడవ ఘట్టం. ఈ ఘట్టం అన్నిటికంటే భావోద్వేగంతో నిండినది. ఆగండి. ఈ ఘట్టంలో మీ హృదయాన్ని తాకే ఒక సంఘటన జరుగుతుంది. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక సంబంధం బలపడుతుంది. మీరు చాలా రోజులుగా వేచి ఉన్న ఒక వ్యక్తి మీకు దగ్గరవుతాడు. మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మీ మనసులో నిండిన ఒక ఆందోళన తొలగిపోతుంది. ఆ క్షణంలో మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఆ క్షణాన్ని మనసారా అనుభవించండి. కెరీర్ విషయంలో కర్కాటక రాశి వారికి ఈ సమయం ఒక బంగారు అవకాశం. మీరు ఎంతకాలంగా కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఇప్పుడు గుర్తింపు వస్తోంది. మీరు ఎంత నిరాశగా ఉన్నా ఈ సమయంలో ఒక కొత్త ఆశ మొలకెత్తుతోంది. మీపై అధికారులు మీ నిజాయితీని, మీ కృషిని గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతను చేపట్టండి. ఎందుకంటే ఆ బాధ్యత మీకు ఒక పెద్ద అవకాశం తెస్తుంది. మీ జీతం పెరగవచ్చు, మీ హోదా పెరగవచ్చు, మీ పేరు ఉన్నత స్థానంలో ప్రకాశిస్తుంది. కర్కాటక రాశివారు చాలా నమ్మకంగా, నిజాయితీగా పనిచేసేవారు. ఈ గుణాలే ఈ సమయంలో మీకు పెద్ద ఆయుధాలు. మీ బాస్ మీ మీద నమ్మకం పెట్టుకుంటాడు. మీ కొలీగ్స్ మీ మీద ఆధారపడతారు. ఒక క్లిష్టమైన సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం మొత్తం సంస్థను కాపాడుతుంది. ఆ నిర్ణయానికి మీకు చాలా పెద్ద గుర్తింపు వస్తుంది. ఆ క్షణం కోసం సిద్ధంగా ఉండండి. వ్యాపారులైన కర్కాటక రాశివారికి ఈ 15 రోజులు చాలా క్రిటికల్ అయినవి. మీ వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక కొత్త మార్కెట్ తెరుచుకోవచ్చు. ఒక కొత్త ఆవిష్కరణ మీ వ్యాపారాన్ని మారుస్తుంది. ఆగండి. ఈ సమయంలో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఆ నిర్ణయం తీసుకోవడానికి భయపడకండి. మీ అనుభవం, మీ జ్ఞానం మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ వ్యాపారంలో ఒక పాత వివాదముంటే అది ఈ సమయంలో పరిష్కారమవుతుంది. ఒక పాత భాగస్వామితో విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఒక కొత్త భాగస్వామి వస్తే
ఆ భాగస్వామిని జాగ్రత్తగా పరిశీలించండి. అన్నీ చదివాక, అన్నీ అర్థం చేసుకున్నాక మాత్రమే నిర్ణయం తీసుకోండి. కర్కాటక రాశి వారికి వ్యాపారంలో సహజ ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను ఈ సమయంలో పూర్తిగా ఉపయోగించుకోండి. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. పాత అప్పులు తీరే అవకాశం వస్తుంది. ఆస్తి సంబంధమైన ఒక మంచి మార్పు వస్తుంది. కానీ ఒక హెచ్చరిక, ఆగండి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశం తీసుకొస్తాడు. ఆ వ్యక్తి మాటలు వినడానికి చాలా మంచిగా ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. కర్కాటక రాశివారు మనసు సున్నితంగా ఉండేవారు కాబట్టి ఎవరైనా భావోద్వేగంగా మాట్లాడితే వెంటనే నమ్మేస్తారు. అది ఈ సమయంలో మీకు నష్టం చేయవచ్చు. తెలివిగా ఉండండి. ప్రేమ విషయంలో కర్కాటక రాశి వారికి ఈ సమయం అత్యంత మనోహరంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు మరింత దగ్గరవుతాడు. మీ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం బలపడుతుంది. మీరు చెప్పలేకపోయిన మాట ఈ సమయంలో చెప్పే ధైర్యం వస్తుంది. ఆ మాట వినినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో కనిపించే సంతోషం మీ జీవితంలో ఒక అమూల్యమైన క్షణం అవుతుంది. ఆగండి. ఆ క్షణాన్ని వదులుకోకండి. మీ మనసు చెప్పేది వినండి. కొత్తగా ప్రేమలో పడినవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆగండి. ఇది నిజమా అని సందేహం వస్తోందా? నమ్మండి. గ్రహస్థితి ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఆ వ్యక్తికి మీ మనసు చెప్పండి. ఆ వ్యక్తికి మీ ప్రేమ చూపించండి. ఈ సమయంలో మీ ప్రేమ విజయవంతమవుతుంది. మీ ప్రేమ పువ్వులా వికసిస్తుంది. వివాహమైన కర్కాటక రాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త వసంతం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి. మాట్లాడండి. నవ్వండి. మీ మనసు చెప్పేది చెప్పండి. పాత అపార్థాలు ఈ సమయంలో తొలగిపోతాయి. మీ ఇద్దరి మధ్య ఒక కొత్త అర్థం మొలకెత్తుతుంది. మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. మీ పిల్లలు మీకు సంతోషం తీసుకొస్తారు. మీ ఇల్లు ఒక స్వర్గంలా అనిపిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. ఆగండి. ఇది నిజం. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. ఒక మంచి సంబంధం మీ జీవితంలో ప్రవేశిస్తుంది. మీ కుటుంబం సంతోషపడుతుంది. మీకు సరైన వ్యక్తి కలవడానికి గ్రహాలు ఈ సమయంలో మార్గం సుగమం చేస్తున్నాయి. ఆ మార్గంలో నమ్మకంగా నడవండి. మీ జీవన సాథి మీకు దగ్గరవుతున్నాడు. కుటుంబ విషయంలో కర్కాటక రాశి వారికి కుటుంబమే జీవనం. మీరు మీ కుటుంబం కోసం ఏదైనా చేయగలరు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. అందరూ కలిసి జరుపుకునే ఒక వేడుక వస్తుంది. తల్లిదండ్రులతో ఒక అమూల్యమైన సమయం గడుపుతారు. వారి నవ్వు చూస్తారు. వారి ఆశీర్వాదం పొందుతారు. ఆశీర్వాదం మీకు అన్నీ ఇస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువు, వారి కెరీర్ విషయంలో మీకు సంతోషం కలుగుతుంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. వారి ఆరోగ్య పరిస్థితిపై దృష్టి పెట్టండి. వారికి సమయం ఇవ్వండి. వారితో మాట్లాడండి. వారు మీ జీవితంలో అత్యంత అమూల్యమైనవారు. వారిని ప్రేమగా చూసుకోండి. విద్యార్థులైన కర్కాటక రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు చదివినది మనసులో నిలిచిపోతుంది. కష్టమైన పాఠ్యాంశాలు కూడా ఈ సమయంలో సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మీ ఆశించిన ఫలితం వస్తుంది. మీ గురువులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆగండి. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. ఆ అవకాశాన్ని అందుకోవడానికి శ్రద్ధగా కష్టపడండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఫలితం తప్పకుండా వస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న కర్కాటక రాశివారికి విదేశయోగం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఆశిస్తున్న విదేశ అవకాశం ఇప్పుడు వస్తోంది. ఒక వీసా వస్తుంది. లేదా ఒక విదేశ ఉద్యోగ అవకాశం వస్తుంది. లేదా విదేశంలో ఉన్న మీ సంబంధికులు మీకు ఒక మంచి పిలుపు ఇస్తారు. ఆగండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. కానీ
విదేశానికి వెళ్లే ముందు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించండి. వారి అనుమతి, వారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. అప్పుడు మీ విదేశయాత్ర విజయవంతమవుతుంది. ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఇది భయపడాల్సిన విషయం కాదు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. కడుపు సంబంధమైన, జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు. అతిగా ఆందోళన పడటం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఆగండి. కర్కాటక రాశి వారికి అతిగా ఆలోచించే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు వల్ల నిద్ర సరిగా పోకపోవచ్చు. తగినంత నిద్రపోండి. తగినంత నీళ్లు తాగండి. తాజాగా ఉన్న ఆహారం తీసుకోండి. ప్రతి ఉదయం కొంచెం నడవండి. మీ మనస్కు కూడా విశ్రాంతి ఇవ్వండి. ఎందుకంటే మీ మనసు ఆరోగ్యంగా ఉంటేనే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయంలో కర్కాటక రాశి వారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. మీకు ఒక అద్భుతమైన ఆంతరిక మేల్కొలుపు వస్తోంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ఆధ్యాత్మిక ప్రశ్నకు జవాబు మీకు అనుభవంలో తెలుస్తుంది. ఒక పవిత్ర ఆలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఒక మహాత్ముని దర్శనం కలుగుతుంది. మీ ఇష్టదైవం మీకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఆ సందేశం మీ కలలో వస్తుంది, లేదా మీ ఆలోచనల్లో వస్తుంది, లేదా మీ మనసులో ఒక నిశ్శబ్ద గొంతుకగా వినిపిస్తుంది. ఆ గొంతుకను వినండి. ఆ సందేశాన్ని అనుసరించండి. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. కర్కాటక రాశి వారికి చంద్రుడు ఆధిపతి కాబట్టి సోమవారం చాలా ముఖ్యమైన రోజు. సోమవారం శివాభిషేకం చేయండి. తెల్లని పూలు శివుడికి అర్పించండి. పాలు అభిషేకం చేయండి. ఆగండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. చంద్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులు దానం చేయండి. తెల్లని బట్టలు, పాలు, పెరుగు, ఏవైనా తెల్లని వస్తువులు పేదలకు దానం చేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మీ తల్లికి పూజ చేయండి. మల్లెపూలు, కమలాలు అర్పించండి. ఇవి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. గురువారం విష్ణు సహస్రనామం చదవండి. ఈ పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ సమయంలో దాచిన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆగండి. ఇవి తెలుసుకుంటే మీరు వాటి నుండి తప్పించుకోగలరు. మొదటిది, ఈ సమయంలో మీకు చాలా సన్నిహితంగా కనిపించే ఒక వ్యక్తి మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు. కర్కాటక రాశివారు నమ్మకంగా ఉండేవారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, ఆస్తి, భూమి సంబంధమైన విషయాలలో అనవసరపు తగాదాలు వస్తాయి. వాటి నుండి దూరంగా ఉండండి. మూడవది, రోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. నాల్గవది, మీ ఆవేశాన్ని నియంత్రించండి. కర్కాటక రాశి వారికి ఒక్కోసారి ఆవేశం పెరుగుతుంది. ఆవేశంలో మాట్లాడిన మాటలు మీకే నష్టం చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మీరు చాలా రోజులుగా దేవుణ్ణి ఒక విషయం కోసం అడుగుతున్నారు. ఆ అడిగిన విషయానికి ఒక జవాబు 7 రోజులలో వస్తుంది. ఆ జవాబు మీరు ఆశించిన రీతిలో రాకపోవచ్చు, కాని అది మీకు మేలు చేసే రీతిలో వస్తుంది. దేవుడు ఎప్పుడు మీకు అత్యంత మంచిదే ఇస్తాడు. ఆ నమ్మకం ఉంచుకోండి. 100% నడక్కపోకుండా ఉండే అద్భుతం ఏమిటంటే, ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపిస్తాడు. ఆ అవకాశం మీరు ఎప్పుడూ ఊహించలేదు. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆ అవకాశాన్ని అందుకోండి. మీ జీవితం మారుతుంది. కర్కాటక రాశివారికి ఒక చాలా ముఖ్యమైన మాట చెప్పాలి. మీరు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు తీసుకోవడానికి సమయం వచ్చింది. మీరు అందరినీ ప్రేమించారు. ఇప్పుడు మీరు ప్రేమించబడే సమయం వచ్చింది. మీరు అందరి కోసం ఓర్చుకున్నారు. ఇప్పుడు మీ ఓర్పుకు ఫలితం వచ్చే సమయం వచ్చింది. మీరు అందరి కన్నీళ్లు తుడిచారు. ఇప్పుడు మీ కన్నీళ్లు తుడిచే వ్యక్తి వస్తున్నారు. ఇది మీ సమయం. ఇది మీ కాలం. ఇది మీ విజయం. ఒక్క నిమిషం కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఇష్టదైవం ఎవరో చెప్పండి. శివుడా, అమ్మవారా, విష్ణువా, లక్ష్మీ తల్లియా, కృష్ణుడా, ఏ దేవుడైనా సరే ఆ పేరు రాయండి.
ఆ పేరు రాయడం వల్ల మీకు మీ ఇష్టదైవం ఈ కష్ట సమయంలో మరింత అనుగ్రహం ఇస్తాడు. మీ విశ్వాసమే మీకు అత్యంత బలమైన ఆయుధం. మీ ఇష్టదైవం మీ రక్షకుడు. కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. మీరు చాలా కాలంగా ఏడ్చారు. ఇప్పుడు నవ్వే సమయం వస్తోంది. మీరు చాలా కాలంగా వేచి ఉన్నారు. ఇప్పుడు మీ రాక వస్తోంది. మీరు చాలా కాలంగా కష్టపడ్డారు. ఇప్పుడు ఫలాలు వస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఆశ నిజమవుతోంది. ఈ నమ్మకం ఉంచుకోండి. ఈ శక్తి ఉంచుకోండి. ఈ ఆశ ఉంచుకోండి. ఎందుకంటే ఆశ ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి. ముందు వచ్చే వీడియోలో ఆగండి. ఒక చాలా నిగూజమైన, చాలా అరుదైన, చాలా శక్తివంతమైన జ్యోతిష్య రహస్యం మీతో పంచుకోబోతున్నాను. ఆ రహస్యం మీరు ఎప్పుడూ విన్నది కాదు. ఆ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియో కోసం ఎదురుచూడండి. కర్కాటక రాశి వారికి మీ జీవితంలో వెలుతురు నిండుతుంది. మీ కళ్లలో ఆనందం ప్రకాశిస్తుంది. మీ హృదయంలో శాంతి నెలకొంటుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండుతాయి. మీకు మీ ఇష్టదైవం సదా అనుగ్రహిస్తాడు. నమస్తే.